హలో ఫ్రెండ్స్, నా పేరు జాన్. నేను గత 4-5 సంవత్సరాల బట్టి నుంచి ఇజ్రాయెల్లోనే ఉంటున్నాను. ఇజ్రాయెల్లో ఉంటూ చక్కగా ఇక్కడ పని చేసుకుంటూ చక్కగా ఇంతటి కృపను దేవుడు మాకు కల్పించినందుకు యేసుక్రీస్తుకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇజ్రాయెల్లోను మన యేసుక్రీస్తు తిరిగిన ప్లేసులు, తర్వాత ఇక్కడున్న ప్లేసులు, తర్వాత మీకు అంజూరపు చెట్టు గురించి, తర్వాత ఒలివుల చెట్టు గురించి, తర్వాత ఈ బైబిల్లోనూ చాలా ప్రసిద్ధిది. అయితే నేను పనిచేస్తున్న చోట చక్కటి అంజూరపు చెట్టు ఉన్నది. ఈ అంజూరపు చెట్టు గురించి మీకు చూపించాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇజ్రాయేలీలకి జాతీయ వృక్షం ఏంటంటే ఈ అంజూరపు చెట్టు అనమాట. ఈ అంజూరపు చెట్టు జాతీయ వృక్షము. అయితే ఈ అంజూరపు చెట్టు మీరు చూస్తున్న చెట్టే ఈ అంజూరపు చెట్టు అనమాట. అయితే దీని ఆకు ఎలా ఉంటుందంటే మన అరిచెయ్యి ఉంటుంది కదా, అరిచెయ్యిని పోలు ఉంటుంది అనమాట దీని ఆకు. ఇదిగో చూడండి, ఇది ఎలా ఉంటుంది, అరిచెయ్యి అనమాట ఈ ఆకు. దీని కాయలు ఎలా ఉంటాయి, దీని కాయలు ఇవి. దీని కాయలు అన్నమాట, చూస్తున్నారు కదా కాయలు. అయితే ఈ అంజూరపు చెట్టు గురించి మీకు బైబిల్లోనూ చక్కటి స్టోరీ ఆదామావు గురించి మీరు విన్నారు కదా. అయితే ఇదివరకు దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదాముని అవ్వనే తయారు చేయటం, ఏదైనా వనంలోనూ పెట్టడం, ఏదైనా వనంలో పెట్టిన తర్వాత సాతాను వాళ్ళిద్దరిని శోధించటం. అయితే వాళ్ళు ఏంటంటే నగ్నంగా ఉన్నప్పుడు ఈ సాతాను ఇచ్చి ఒక పండుని తినిపించటం. ఆ పండు వల్ల వీళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోవటం, అది మీకు తెలుసు కదా. ఈ సాతాను ఎప్పుడైతే ఆ పండుని అవ్వకు తినిపించిందో వాళ్ళకి ఏమైందంటే సిగ్గు ఇటువంటివన్నీ కొంచెం బయటపడ్డాయి. సిగ్గుని తెలివిని నేర్పింది ఎవరంటే సాతాను. ఆ సాతాను నేర్పిన తర్వాత ఎప్పుడైతే పండు తినిపించాడో దేవుడు, ఈ అవకేమైందంటే అయిపోయి మేము నగ్నంగా ఉన్నాము అని ఏం చేశారంటే వాళ్ళు ఆ సిగ్గుని ఇలా కప్పుకోవటం జరిగింది. ఆ కప్పుకున్న ఈ ఆకులు ఏంటంటే ఈ అంజూరపు ఆకులు అనమాట. ఈ అంజూరపు ఆకులతోటే ఇలా సిగ్గుని కప్పుకున్నారన్నమాట. అయితే ఏమైందంటే అదే అంజూరపు తోటలోనూ ఎందుకంటే జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ జీవవృక్ష ఫలాలు ఆ సాతాను తిరిపితే మనిషికి అనేది మరణం లేకుండా పోయినాం. అయితే ఈ దేవుడు గ్రహించి వీళ్ళకి తెలివి సిగ్గు ఏర్పడిపోయింది కాబట్టి అని ఏం చేశాడంటే దేవుడు ఈ ఏదైనా వనాన్ని శపించేసి ఆ ఏదైనా వనాన్ని తీసి పడేసాడు. అది ఎక్కడుండేది, ఇరాక్లో ఉండేదంట. అయితే ఇరాక్లో ఉండేది. అయితే ఇంకా దేవుడు శపించడం వల్ల, తీసేయటం వల్ల అది మరుగైపోయింది అనమాట. ఇజ్రాయెల్లోనూ ఏదైనా వనం లేదు. మేము ఇజ్రాయెల్ ఎంతకాలం ఉన్నాము, ఏదైనా వనం ఎక్కడ ఉంది ఏంటి అని చూస్తే ఎక్కడా లేదు. ఎందుకంటే ఇరాక్లో ఉండేదంట. ఈ కారణం వల్ల దేవుడు తీసేయటం, శపించేయటం వల్ల జరిగింది. అందు గురించి ఏదైనా మనము ఏమి లేదనమాట. సర్వసాధారణంగానూ మన ఇండియాలోను, తర్వాత
అందరూ ఏమనుకుంటారంటే ఈ అంజూరపు చెట్టు ఎలా ఉంటుంది, తర్వాత ఒలివల చెట్టు ఎలా ఉంటుంది చూడాలని ఆశగా ఉంటుంది. మేమైతే ఇక్కడ ఇజ్రాయెల్లో పని చేసుకుంటున్నాము. చక్కటి దేవుడు మాకు చక్కటి అవకాశాలు మాకు కల్పించాడు. అయితే ఇదే అంజూరపు చెట్టు అనమాట. అయితే అంజూరపు చెట్టు గురించి ఒలివల చెట్టు గురించి నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. అయితే నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయటము అంత రాదనుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్న మీ అందరికీ ఆ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడయుండెను, ఆద్యంతము తానయ్యుండెను, తండ్రి కుమారాత్మే దేవుడు. ఆ వాక్కుతో దేవుడు చేసెను ఆశ్చర్య సృష్టి జీవము, ఆ వాక్యము భూమికి తెంచెను, యేసయ్యగా రక్షణ తెచ్చెను. Like you, Jesus, ain't no God like you, Jesus, you're my only one. Ain't nobody like you, Jesus, ain't no man like you, Jesus, ain't no God like you, Jesus, you're my only one. Ese na nija daivam, ese na nija daivam. వచ్చి లోకరీతినే జయించి నీ ప్రేమ చూపితివా యేసయ్యా, నీలోనే నిత్య జీవం, నీ రూపమే ప్రతి ఆకారం, నీవే మా గమ్యం. దీనికి ముందు అంజూరపు చెట్టు గురించి మీరు చూశారు కదా. అంజూరపు చెట్టు తర్వాత ఇక్కడ ఒలివల చెట్టు, ఇది నెంబర్ 1 ప్రసిద్ధి అనమాట. ఎందుకంటే ఈ 2 చెట్ల గురించి నేను బైబిల్లో కూడా మంచి చక్కగా ప్రసిద్ధి రెండట్లకి. ఇది వరకు అదే దీనికి ముందు అంజూరపు చెట్టు చూశారు, తర్వాత ఇప్పుడు ఒలివ చెట్టు గురించి చెప్పాలి, చూపించాలని నా ఆశ అనమాట. అయితే ఈ ఒలివల చెట్టు గురించి చెప్పాలంటే మన సేవకులు అయితే చక్కగా వివరిస్తారు ఆ చెట్టు గురించి, బైబిల్ సంబంధించిన విషయాలన్నీ. అయితే మన సేవకులు అయితే చక్కగా ఈ చెట్టు గురించి చెప్పాలంటే చక్కగా చర్చిలోను ఇంచుమించు 1 గంటన్నర మనం వినవలసిందే. నేనైతే అలా కాదు, ఈ చెట్టుని చూపించి ఒక 5 నిమిషాలు ఫినిష్ చేస్తాను. రండి. ఇది ఒలివల చెట్టు అనమాట. ఇదిగో దీని కాయలు అన్నమాట. ఈ చెట్టు గురించి ఒలివల కాయల గురించి అంటే మీరు విన్నారో చూసారో, ఒలివకాయలు తినే ఉంటారో. అయితే ఈ ఒలివకాయల గురించి చక్కగా తింటారు. వీటి గురించి ప్రత్యేకంగాను దీని నూనె అయితే చాలా ప్రసిద్ధి అనమాట. ఇజ్రాయెల్ ఒలివల నూనె అంటే చాలా ప్రసిద్ధిది. ఈ కాయలు కూడా చక్కగా ఎక్కువగా పిజ్జాల మీద ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత ఈ చెట్టు గురించి చెట్టు అయితే నెంబర్ 1 గాను కాయలు తర్వాత ఇవన్నీ చక్కగా ఉపయోగాలు ఉంటాయి.
ఈ చెట్టు కర్ర కూడా చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. ఇజ్రాయెల్లోను ఈ కర్రను కూడాను చక్కగాను తయారు చేసి చక్కగా అమ్ముతారు. అయితే ఈ కర్ర కూడా చాలా ప్రసిద్ధి అనమాట. చెట్టుకి ఈ ఒలివుల చెట్టుకి మరణం అనేది ఉండదు. మెయిన్ ఏంటంటే ఈ చెట్టుకి ఒలివుల చెట్టుకి మరణం అనేది ఉండదు అనమాట. ఆ రోజుల్లో ఏంటంటే ఇస్కరియోతు ఆ ఒలివుల చెట్టు పక్కన దాక్కుని యేసుక్రీస్తుని పట్టించడం అది స్టోరీ అలా జరిగింది. ఆ ఒలివుల చెట్టు ఇప్పటికీ అక్కడే ఉంది. అయితే ఈ ఒలివుల చెట్టు గురించి నెంబర్ వన్ ప్రసిద్ధి అనమాట. ఏంటి, అంజూరపు చెట్టు గురించి, ఒలివుల చెట్టు గురించి చక్కగాను మంచి పేరు. అయితే ఎలాగంటే కీర్తనలో 128 తర్వాత 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఎలాగంటే లోగిట నీ భార్య ద్రాక్షవల్లి వలె నుండును, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవల చెట్ల వలె నుందురు అని కీర్తనలో 128 3వ అధ్యాయంలో రాసి ఉంది. అయితే ఈ ఒలివుల చెట్టు గురించి ఈ బైబిల్లోను ఎందుకు పోలుస్తున్నాడంటే ఈ ఒలివుల చెట్టుకి మరణం అనేది ఉండదు కాబట్టి బైబిల్లో ఈ పిల్లల్ని కానీ తర్వాత ఆ విధంగా అంత ప్రసిద్ధి అనమాట. దాని గురించి నాకైతే అంత ఎక్స్ప్లెయిన్ చేయటం రాదనుకోండి. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒలివుల చెట్టు తర్వాత అంజూరపు చెట్టు తర్వాత ఇటువంటి సరదాగా నేను చూడటమే కాకుండా మీకు కూడా చూపించాలి తర్వాత అని నా చిన్న ఆశ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.